మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. అసలు ఈరోజు కన్నప్ప రిలీజా లేకపోతే మంచు విష్ణు ట్రోలింగ్ నుంచి విడుదలయ్యాడో అర్థం కావట్లేదు. అంతలా ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు కెరీర్లోనే. మంచు విష్ణు గారి టోటల్ 20 years కెరీర్లోనే ది బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. లాస్ట్ 20 minutes తన యాక్టింగ్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. మన సినిమా వచ్చేసి ఒక నాస్తికుడిగా ఉండే ఒక హీరో చివరికి శివుడు భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేది సినిమా మొత్తం చూపించారు. మంచి సోషల్ మెసేజ్ కూడా సినిమాలో చూపించడం జరిగింది. అంటే సోషల్ మెసేజ్ ఏంటంటే మనం ఇప్పుడు శివుణ్ణి, దేవుణ్ణి ఎవరైనా పూజించవచ్చు, దానికి అంటరానితనం ఉండదు. దేవుడికి భక్తుడికి మధ్య ఏ మీడియేటర్ ఉండకూడదు, అంటరానితనం ఉండకూడదు అని మంచి సోషల్ మెసేజ్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే దేవుడికి భక్తుడికి మధ్య మూఢనమ్మకాలు కూడా ఉండకూడదు అని చెప్పి మంచు విష్ణు ఒక భక్తుడుగాని కాకుండా ఒక వారియర్గా కూడా, ఒక యోధుడుగా కూడా చాలా బాగా పోరాడాడు. చాలా మంచి సినిమా అనిపిస్తుంది ఇది మాత్రం. కాకపోతే ఫస్ట్ హాఫ్లో చాలా వరకు మైనస్ ఉంది. అన్వాంటెడ్ సీన్స్ చాలా వరకు తీసేసి ల్యాగ్ అనేది ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ అనిపించింది. ఒక మాటలో చెప్పాలంటే చాలా వరకు సీన్లు తీసేస్తే సినిమా మరో లెవెల్లో ఉండేది అనిపించింది. సెకండ్ హాఫ్లో లాస్ట్ 1 hour మాత్రం సినిమాకి హైలైట్. ఆ 1 hour సినిమా కాపాడుతుంది అనిపిస్తుంది. కన్నప్ప నిజంగా అన్న, కన్నప్ప సినిమా చూసి వస్తున్నాను. కన్నప్ప నిజంగా ప్రభాస్ వచ్చిన కాడి నుంచే బాగుంది. ప్రభాస్ వచ్చిన కాడి నుంచి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాడు. ప్రభాస్ 20 నిమిషాలు ఉంటాడు. 20 నిమిషాల తర్వాత నుంచి కూడా మంచి యాక్టింగ్ కానీ, తీసే విధానం కానీ అంతా కూడా చాలా మంది. లాస్ట్ 20 minutes కూడా సినిమా కూడా అయిందన్న. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసి ఎలా తీస్తారని ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామో సినిమాలో అదే ఉంటుందో. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఓకే ఏదో వెళ్ళిపోతుందంటే, కానీ సినిమాకి మొత్తం సపోర్ట్ చేసింది మాత్రం బీజిఎం. మొత్తం సినిమాని లేపింది మాత్రం ఓన్లీ బీజిఎం అన్న. మంచి యాక్టింగ్ కాదు, ఆ లొకేషన్స్ కాదు, మొత్తం ఆ న్యూజిలాండ్లో సినిమా అంతా ఒకే చోట తీసిన వల్ల నిజంగా చెప్తున్నాను, వచ్చిన లొకేషన్ మళ్ళీ రావడం, ఆ సీన్ మళ్ళీ అదే జరగడం అనేది కొంచెం ఎంతవరకు ఎక్కిందో తెలియదు. కానీ ఒక కన్నప్పగా చూసుకోవాలంటే ఒక ప్రభాస్ గారి కోసం ఆ లాస్ట్ 2 నిమిషాల కోసం ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూస్తారన్న. బట్ కేవలం ఎన్ని కలెక్షన్లు వచ్చినా అది కేవలం ప్రభాస్ చూసే, అది ప్రభాస్ కోసమే వస్తాయి. 500 కోట్ల నుంచి 200 కోట్లు వచ్చినా కేవలం ప్రభాస్ కోసమే. ఎందుకంటే ఇంత బడ్జెట్ వచ్చినప్పుడు ఆ యాక్టింగ్ స్కిల్స్ కానీ, లేదంటే ఆ తీసుకున్న స్క్రీన్ ప్లే కానీ కొంచెం యాక్టివ్గా ఉండాలి, బాగా వర్క్ చేయాలి. మనకి డబ్బు ఉంది కదా, ఏదో పళ్ళు కూడా ఉంది కదా, క్యామెరాస్ ఇస్తారు కదా, ఎలా పడతారు తీసుకుంటే అది సినిమా అవ్వదు. ఫస్ట్ హాఫ్ నిజంగా మాకు బోరింగ్ అని అనిపించింది. ఒక్క బీజిఎం మాత్రం కొట్టాడు సినిమాకి. 100 కోట్లు ఒక్క బీజిఎంకి ఇచ్చచ్చు, అంత బాగా కొట్టాడు. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. బట్ సినిమా పరంగా లాస్ట్ 40 minutes అంటే ప్రభాస్ వచ్చిన వెళ్ళిన కానించి ఆ లాస్ట్ 20 నిమిషాలు మాత్రం బాగుందన్న. ఆ యాక్టింగ్ స్కిల్స్ కూడా బాగున్నాయి. ఆ కళ్ళిచ్చే సీన్ అయితే మాత్రం నిజంగా అందరినీ కూడా కట్టడి చేసింది. సో ఓవరాల్గా కన్నప్ప మూవీ భక్తి పరంగా, యాక్టింగ్ పరంగా ఏం మాత్రం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. మంచు విష్ణు ఏదో నార్మల్ సినిమాలాగే చేస్తాడు, బట్ ఇంకా స్కిల్ చేస్తుండే ఇంకా బాగుండు. సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ ప్రభాస్ గారే కాపాడారు. మోహన్ లాల్ గారు వచ్చినప్పుడు ఆ సీను కూడా బాగుంటుంది. ఇంటర్వెల్ ముందు వస్తే ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ 40 నిమిషాలు సినిమా బాగుందన్న. మిగతా సినిమా అంతా కూడా ఓకే, మనం చూస్తున్నాం అది వెళ్తుంది. బీజిఎం మాత్రం రఫ్ ఆడించాడు. చాలా అంటే చాలా బాగుంది బీజిఎం మాత్రం. సినిమా పరంగా అయితే ఒకసారి అయితే చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ హాఫ్ అయితే క్యారెక్టర్స్ అందరూ చించేశారు. సెకండ్ హాఫ్ అయితే ప్రభాస్ రాగానే బాహుబలిలో మహేష్మతి అంటే గజగజొరికి చూసిన థియేటర్లన్నీ దద్దరిల్లిపోయినాయి అన్న. అసలు ప్రభాస్ని చూస్తే మాత్రం 2 కళ్ళు సరిపోలేదన్న. విష్ణున్న మాత్రం ఇంకో 10 సంవత్సరాల దాకా సినిమా దిగపోయినా ఏం కాదన్న. 500 కోట్లు మాత్రం పక్కా ఈ సినిమా కొట్టిద్ది. మామూలు యాక్టర్ ఒక సినిమా తీస్తే 5 కోట్లు, దీనికి 500 కోట్లు అంటే సినిమా 100 సినిమాలు విష్ణు తీయాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి ప్రభాస్ తోటి విలన్గా చేస్తే మళ్ళీ ఒక 500 కోట్లు కొడతాడు. నెంబర్ 1గా హిట్ అయితే ఇది సూపర్ డూపర్ హిట్ అన్న. కన్నప్ప మాత్రం సూపర్ ఉంది, వచ్చి చూడొచ్చు అన్న. ఒక 5-6 సార్లు చూడొచ్చు, పర్లేదు. ఎవరు చెప్పిల్లన్నా, ప్రభాస్ అన్న 30 minutes ఆయన న్యాయం చేశాడు. విష్ణు యాక్టింగ్ కూడా సూపర్ ఉందన్న. అందరూ మిగతా వాళ్ళది మోహన్ లాల్ గారు బాగానే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లో అన్నకి జై చెప్పుకోండి. ప్రభాస్ని పెట్టకపోతే ఈ మూవీ అయితే ఏ రేంజ్లో కూడా ఉండదు. ఫస్ట్ హాఫ్ బాగా లెంత్ ఉంది, అది ఒకటి కట్ చేసి ఉంటే నిజంగా మూవీ అయితే బాగుంది. టు బి జెన్యూన్ మూవీ నిజంగా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లెంత్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీలో లక్ష్మి మంచోడు మిస్ అయింది అంతే. ఫ్యామిలీలో వాళ్ళు సెల్ఫ్ డబ్బా వేసుకున్నాడు, నిజంగా సెల్ఫ్ డబ్బా వేసుకున్నాడు. కానీ ఓవరాల్ మూవీ అయితే బాగుంది. ప్రభాస్ని పెట్టకపోతే ఇంకా సగం థియేటర్ ఖాళీగా ఉండేది. ప్రభాస్కి చిన్న క్యామియో ఇచ్చాడు, కాకపోతే ఆ క్యామియో వల్ల ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అందరికి యాక్చువల్ ప్రభాస్ సీన్ కోసం లోపలికి వెళ్ళొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే టు బి జెన్యూన్ ఏమీ లేదాడా, బాగుందండి, చాలా బాగుంది.
నేను మరి 1000 కోట్లు 2000 కోట్లు అని చెప్పను, కానీ సినిమా బాగుంది. 17 ఏళ్ల తర్వాత మంచు విష్ణు అన్న డి సినిమా తర్వాత ఇప్పుడు ఇట్టు కొట్టాడు, అది కూడా ప్రభాస్ గారు నాట్ చేసుకుని. సో ప్రభాస్ గారు లేకపోతే మాత్రం ఈ సినిమా చాలా కష్టమయ్యేది. సో ఓవరాల్గా బాగుంది. ఏమండి ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఇంకోసారి వచ్చి చూడొచ్చండి. ఫస్ట్లో అంతా నవ్వారు, కానీ క్లైమాక్స్లో మాత్రం అంతా కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఆ కళ్ళు తీసి శివలింగాన్ని పెట్టి సీన్ అయ్యి ఉన్నాయి. సో దానివల్ల డివోషన్కి బారుకోవడం ఉంది. ఇంట్రెల్ వెళ్ళేదాకా దయ సినిమా, ఆ తర్వాత దేవుడి సినిమా. ఎందుకో తెలుసా, ఈ సినిమాలో ఎవరున్నారు? మరో కలియుగ రాముడు, మరో కలియుగ కృష్ణుడు, మరో కలియుగ దేవుడు ప్రభాస్. ఇందులో హైలైట్స్ రెండే రెండు శంభో శంకర హర హర మహాదేవ, శంభో శంకర సినిమా సూపర్ హిట్. దమ్ముంటే అబ్బు ఏ కన్నప్ప సూపర్. ఆయన హైలైట్స్ రెండే రెండు. ఒకటి హీరోయిన్ నడుము సూపర్ హిట్, మైండ్ బ్లోయింగ్. మనోడు బిగ్ బాస్ పోతాడు అన్నా. హైలైట్స్ ఏంటంటే రెండే రెండు. ఒకటి హీరోయిన్ నడుము, రెండోది ప్రభాస్ కళ్ళు. భక్త కన్నప్ప కన్నప్ప రియల్ స్టోరీని చాలా బాగా చూపించారు. నాకు అది బాగా అంటే ఎక్కడ ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా సెకండ్ హాఫ్ మొత్తం బాగా అనిపించింది. కాకపోతే సినిమా 1.5 అవరే ఉంది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ నుంచి. సో అదొక్కటి నాకు బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఆ వాయిస్ ఓవర్ కానీ విష్ణు గారి యాక్టింగ్ కానీ అక్కడక్కడ కొంచెం చాలా తేడాగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. బట్ రిమైనింగ్ సెకండ్ హాఫ్, నాకు సినిమా అంటే సెకండ్ హాఫ్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఉన్నదంతా కల్పితమైన స్టోరీ, అంటే వాళ్ళు క్రియేట్ చేసి ఎక్కడో పురాణాల నుంచి అక్కడ కొంచెం తీసుకొచ్చి పెట్టింది. సో నాకు అది అంతగా ఎక్కలేదు. ఇంకోటి అక్కడక్కడ యాక్టింగ్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అవి కొంచెం తేడాగా కనిపిస్తాయి. రిమైనింగ్ అంతా ఓకే. సెకండ్ హాఫ్ లాస్ట్ 35 మినిట్స్ సినిమాని ఒక రియల్ హిందూ శివభక్తుడు ఎవరైనా ఉంటే మాత్రం రియల్గా ఫీల్ అవుతారు. ఇది కదా మనం అంటే ఒక రియల్ భక్తుడికి ఉండాల్సిన ప్రేమ అనేది అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. నాకు తెలిసి సెకండ్ హాఫ్లో ఆయన బెస్ట్ చూపించారు విష్ణు గారిది అని అనిపించింది. రిమైనింగ్ యాక్టర్స్ అంతా ఓకే పర్లేదు. కాకపోతే మోహన్ బాబు గారి యాక్టింగ్ చాలా బాగా అనిపించింది నాకు. లాస్ట్లో ఒక సాంగ్ కానీ ముఖేష్ కుమార్ గారి డైరెక్షన్ లాస్ట్ ఒక 15-20 మినిట్స్ చాలా బాగా అనిపిస్తుంది. ప్రభాస్ గారి ఎంట్రీ ఉంటుంది, అక్కడి నుంచే విజిల్ స్టార్ట్, అక్కడి నుంచే సినిమా స్టార్ట్ అనే ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. థియేటర్లో ప్రభాస్ ఎంట్రీగా వస్తుందని ఉన్న వాళ్ళంతా ఫోన్లు లేపు పట్టుకోరు, అంతా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. నాకు తెలిసి సినిమాకి వచ్చిన వాళ్ళంతా సినిమా చూడాలి అనే దానికన్నా స్క్రీన్ పైన ప్రభాస్ అన్నను చూడాలి అని వచ్చిన వాళ్ళే ఎక్కువ అని అనిపించింది. బట్ సినిమాలోంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి డెఫినెట్గా చెప్తున్నా, మీకు శివయ్య మీద ఒక మంచి ఇది అనిపిస్తుంది. అరే మనం కూడా భక్తులమే కదా, మనం ఎందుకు ఇలా లేము అనే ఫీల్ అయితే డెఫినెట్గా అనిపిస్తుంది. చివరిగా ఒకటే మాట, కమ్ టు థియేటర్స్, వాచ్ గుడ్ మూవీస్. థ్యాంక్ యూ. ఇప్పుడే కన్నప్ప సినిమా చూసి వస్తున్నా అన్న, నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే ఏడవాళ్ళని ఉంది, ఏడు చేశాను, తర్వాత మీ దగ్గరకు వచ్చాను. ఫస్ట్ హాఫ్ దరిద్రంగా ఉంది, భరించాలి, దారుణంగా తీశారు. ఓపిక ఉండాలి మనిషికి, అంటే మనిషిలో ఉన్న ఓపిక మొత్తం పిండి నరాలన్నీ బలహీనంగా తయారు చేసి పిప్పి చేసి అప్పుడు సెకండ్ హాఫ్కి ప్రిపేర్ చేశారు. సెకండ్ హాఫ్లో సరే చూద్దాం ప్రభాస్ వస్తారు కదా ఏమైనా ఉంటుందేమో అని వెయిట్ చేసినందుకు కాస్త అమ్మయ్య అనిపించేలా ఉంది. సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ప్రభాస్ వస్తారో అక్కడి నుంచి సినిమా
బాగుంది అని చెప్పా, బాగుంది అంతే. ఎందుకంటే ప్రభాస్ క్యారెక్టరైజేషను, స్టోరీకి లింక్, కన్నప్ప ఎందుకు శివుడికి రియలైజేషన్ అవుతాడు, శివభక్తుడికి ఎలా మారుతాడు, ప్రభాస్ క్యారెక్టర్ అక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అండ్ బాహుబలి సినిమా తర్వాత మన ఇండస్ట్రీలో ప్రభాస్ గారు బాగా కనిపించారంటే ఈ సినిమాలోనే. ఆయన ముందు సినిమాలన్నీ తీసేయండి, డిఓపికి హ్యాట్స్ ఆఫ్. ప్రభాస్ గారు మాత్రం చాలా బాగా కనిపించారు. ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి సినిమా బాగుండింది, స్టోరీ ముందుకెళ్ళింది కరెక్ట్గా. అప్పుడు భక్త కన్నప్ప సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అంతేగాని ఫస్ట్ హాఫ్లో రొమాంటిక్ సీన్లు పెట్టి, వార్ సీన్లు పెట్టి, అన్న యాక్షన్ సీక్వెన్సెస్ ఏందన్నా బాబు, 10th క్లాస్ పిల్లలు కొట్టుకుంటున్నట్టుండే. ఆ విఎఫ్ఎక్స్ ఏందన్నా బాబు, అమీర్పేట వాళ్ళు కాదు 10వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా తీస్తారు ఆ విఎఫ్ఎక్స్ ఏఐ నేర్చుకొని. అంత దారుణంగా ఉన్నాయి. అసలు డైలాగులు అయితే ఒక్కడికి కూడా తెలుగు రాదు. డబ్బింగ్ ఎవరితో చేయించారో అర్థం కావట్లేదు, ఒక్కడికి కూడా రావట్లేదు తెలుగు. అంత గలీజ్గా ఉన్నాయి డైలాగులు అయితే. అక్షయ్ కుమార్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుండింది. ఆయన శివుడి లాగా మాత్రం బాగా సెట్ అయ్యారు, ఆ విషయం ఒప్పుకోవాలి. బ్రో ఇప్పుడే కన్నప్ప మూవీ చూసిన. నేను ఒక్కటే చెప్తున్నా బ్రో, చాలా ఎయిర్ సర్టిఫికేట్ సినిమాలకు బట్టలు ఇప్పుకొని పోయి సినిమాలకు పోయి బొక్కలు పెడతారు కదా, అంటే మంచిగున్నది అనేసి. ఈ సినిమాకి వచ్చి కొంతమంది పైసలు తీసుకుని వచ్చి అట్లున్నది ఇట్లున్నది, రొమాన్స్ మధ్యలో సినిమా తక్కువైందని చెప్తున్నారు బ్రో. అప్పటి వాళ్ళు మనుషులే బ్రో, వాళ్ళు కూడా రొమాన్స్ అనేది మనకు మ్యాండేటరీ. సో అందులో చూపించారు. ఇప్పుడు కన్నప్ప ఏంటిది బ్రో, ఒక మనకు అసలు అడవిలో ఉన్న మనిషి, ఆయన మాంసం పెట్టాడు, ఆయన ఒక్కసారి సడన్గా ఇంత అపారమైన భక్తుడు ఎలా అయిండు, ఇంత ప్రేమ ఎట్లా చూపించాడు శివునికి అనేది మెయిన్గా స్క్రీన్ మన స్టోరీ లైన్ అది. ఆ స్టోరీ లైన్ ఆయన ఎగ్జిక్యూట్ చేసిండు బ్రో. ఇప్పుడు ఉన్న బడ్జెట్లో ఆయన ఎంత చేసుకున్నాడు, ఆయన ఆల్రెడీ చెప్పిండు విష్ణన్న, విఎఫ్ఎక్స్లో నాకు బొక్క పడిపోయింది, నాకు కొంచెం దెబ్బ పడ్డది అని, నేను మళ్ళీ దాన్ని రీసెట్ చేసుకున్నా అన్నాడు. ఈ రీసెట్ చేసుకున్నాక కూడా కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు మూవీని బ్యాడ్ చేయాలని చూస్తున్నారు బ్రో. ఇది కాదు బ్రో, కొన్ని చండాలమైన సినిమాలను ప్రమోట్ చేసినప్పుడు ఇలాంటి హిందూ కల్చర్ని ప్రమోట్ చేసే సినిమాలను ఎంకరేజ్ చేయండి బ్రో. నెగిటివ్ చెప్పేటోళ్ళు ఉంటారు, పాజిటివ్ చెప్పేటోళ్ళు ఉంటారు. మూవీ చూసినాక వచ్చి ఇక్కడ మాట్లాడాలి. ఇప్పుడు కొంతమంది అక్కడ నిలబడి చెప్తున్నారు బ్రో రొమాన్స్ ఎక్కున్నది, సినిమా తక్కువ ఉన్నది, కళ్ళు చక్కగా బిక్కోవాలంటే నిజం కూడా బిక్కొని పెట్టాలి బ్రో. కళ్ళు ఏమన్నా మనోడు చేసేంతవరకు చేసిండు. అండ్ మనకు ప్రభాస్ అన్న గురించి వస్తే మాత్రం, ప్రభాస్ అన్న అలా పడుకున్న మూవీని ఒక్కసారి ట్విస్ట్తో రివీల్ చేసి ఒక్కసారి చెయ్యని లేపిండు బ్రో. సినిమాను లేపేసి ఎక్కడో పెట్టిండు. కొంతమంది చెప్తున్నా ఎవడైతే ఇక్కడికి వచ్చి నెగిటివ్ మాట్లాడుతారో ఈ మైక్లో తలకాయ మీద నేను చెప్తున్నా, సినిమా మంచిగా ఉన్నది, తోపు సినిమా నేను చెప్పలేను బ్రో. బట్ మనకు అవసరం, మన జనరేషన్కి అవసరం, నీడ్ చేంజ్ తీసుకొచ్చే సినిమా. సో ఖచ్చితంగా మూవీని ఎంకరేజ్ చేయండి బ్రో. నెగిటివ్ రివ్యూస్ పట్టించుకోకండి. రైట్ బ్రో. కట్టప్ప కాదు కన్నప్ప. 3 కళ్ళు తెరిచి ముక్కంటిని చూడాలనుకుంటే కన్నప్ప 2 కళ్ళు తీసి ముక్కంటికి ఎలా పెట్టాడో, ఆ తర్వాత తన కళ్ళు కూడా ఎలా వచ్చాయో, అర్జునుడు ఎవరో, తిన్నాడు ఎవరో, కన్నప్ప ఎవరో సినిమా చూడండి. కళ్ళు మూసుకపోయి ట్రోల్ చేసే వాళ్ళకి వచ్చి సినిమా చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. బూతులు అంటున్నారు, ఓన్లీ ప్రభాస్ అంటున్నారు. సినిమా అంతా బాగుంది, వల్గారిటీ లేదు, వైలెన్స్ లేదు, చాలా అంటే చాలా బాగుంది. 2 సాంగ్స్ ఉన్నాయి, డ్యూయట్స్ అనేవి చాలా బాగా అనిపిస్తాయి. ఆ డ్యూయట్స్లో వల్గారిటీ ఏం కనపడదు, సరదాగానే ఉంటుంది, సరసంగానే ఉంటుంది. పిల్లలు పెద్దలు చూడొద్దనండి, ఎందుకు చూడొద్దు, అంత మంచిగానే సాంగ్స్. ప్రకృతి చూపించే సన్నివేశాలు బాగా అనిపించేస్తాయి. శరత్ కుమార్ గారి పాత్ర బాగున్నది, మోహన్ లాల్ గారి పాత్ర బాగున్నది. మోహన్ లాల్ పాత్ర కోసం చూడండి, అలాగే రుద్రుడి పాత్ర కోసం చూడండి. రుద్రుడు ఎందుకు వస్తాడు, రాయి అని రాయి పట్టుకొని కొట్టేవాడిని ఆ రాయినే మొక్కేలా ఎలా చేశాడు, ఆ రాయి మొక్కే ముందు తను స్నానం ఎలా చేశాడు, బిల్వపత్రాలు ఎలా సమర్పించాడు, కొబ్బరికాయ ఎలా కొట్టాడు, పూజ ఎలా చేశాడు, ఆ విభూతి ఎలా శివుడికి సమర్పించాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడండి. చాలా మంచి మూవీ వచ్చింది. విష్ణన్న హిట్ కొట్టిండు, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ట్రోల్ చేసుకోవడానికి మీకు ఏం కనపడుతుందో నాకైతే తెలియట్లేదు. మ్యాక్సిమం కుటుంబం మొత్తం ఉన్నది సినిమాలో. ఫస్ట్ 2 కూతుర్లతో ఫస్ట్ సాంగ్ స్టార్ట్ అవుతుంది, ఆ సాంగ్ కూడా బాగా అనిపించేస్తుంది. కొడుకు కూడా ఉన్నది, కొడుకు డైలాగులు చాలా బాగా అనిపిస్తాయి. చిన్న కూతురు ఉన్నది, చిన్న పాప కూడా చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే శరత్ కుమార్ గారి పాత్ర అయితే నిజంగా తండ్రి పాత్ర చాలా అద్భుతంగా అనిపించేస్తాయి. మీరు పేరు పెట్టడానికి ఏమీ లేవు, అన్నీ నాకైతే అన్నీ నచ్చినాయి. అలాగే శివుడి రూపంలో అశోక్ కుమార్ గారికి ఇచ్చారు, ఆయన పాత్ర కూడా బాగుంటుంది. ఆ సందర్భంలో సీజే అని పెట్టారు, ఎందుకంటే పాము సీజే రూపంలో కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా పెట్టారు. పాముని మెళ్ళలో ఉన్న పాముని అందుకని పెట్టారు. ఎక్కడ ఏమైతే వైలెన్స్ లేదు భయ్య, చాలా బాగున్నది. పేరు పెట్టడానికే ఇది బాగలేదు అది బాగలేదు పెట్టడానికి ఏం లేదు. 3 అవర్స్ హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. కన్నప్ప హిట్ కొట్టిండు, చాలా బాగా అనిపించింది, నాకైతే నచ్చింది. కొడుతుంది అంటే సినిమా అయితే 100 crores అయితే పక్కా కొడుతుంది. ఫస్ట్ డే ఎట్లా కొడుతుంది కొడుతుంది కదా. ఎంట్రీ ప్రభాస్ ఎంట్రీ నచ్చింది, బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. బేసికల్లీ కథ మాత్రం మంచి కథ, బాగా తీశారు, అందరూ సూపర్ చేశారు. విష్ణు డిడ్ గ్రేట్.
న్యూజిలాండ్ లో తీసారు, అంతకు మించి ఏంటి బ్రో అంటే ఇంతమంది స్టార్స్ పెట్టి హ్యాండిల్ చేయగలిగాడు కరెక్ట్ గానే. చేశారు. అవునా, వర్కౌట్ అవుతుంది సినిమా. వర్కౌట్ అవుతుంది, బాగుంది, ఓవరాల్ బాగుంది, కొత్తగా ఉంది. సో ప్రభాస్ గారి గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ తెలుగులో ఉన్నాయి కదా. సో తెలుగు ప్రభాస్ ఫ్యాన్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఎలా ఉంది ప్రభాస్ గారి అపీరెన్స్ కానీ? అంటే నెక్స్ట్ సినిమా కూడా చాలా టైం పడుతుంది కదా. లేదు, ప్రభాస్ ఎంట్రీ తోటి థియేటర్ వేరే లెవెల్. అంటే అక్కడి నుంచే సినిమా టర్న్ అయిపోతుంది. చాలా సేపు ఉంది, ఒక 10 minutes 12 minutes ఉంటుంది సీక్వెన్స్. అంతే అదిరిపోయింది. ఆ ఆరా గానీ అసలు ప్రభాస్ పర్ఫెక్ట్ సూట్ అయ్యాడు. స్టార్టింగ్ నుంచి బోరింగ్ ఉంది. బోరింగ్ అంటే బోరింగ్ అని కాదు, అంటే మనం ఆ ఇంపాక్ట్ మన మైండ్ లో ఒకటి పెట్టుకొని వస్తాం, ఏం చేస్తారు అది ఇదని. కానీ ఈ డిడ్ గ్రేట్, సీరియస్లీ డైరెక్షన్ బాగుంటే రైటర్ అండి, రైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో సూపర్ ఉంది. ఇప్పుడు కన్నప్ప స్టోరీ రియల్ గా అనిపిస్తుందా, లేకపోతే మీకు ఏమన్నా అంత రియల్ గా స్టోరీ నాకు ఒరిజినల్ గా తెలియదు, నాకైతే కొంచెం రియల్ గా అనిపించింది. బాగుందా అంటే డైరెక్షన్ బాగుందా? అంటే డైరెక్షన్ కొంచెం వీక్ అనిపించింది. విష్ణు గారి యాక్టింగ్ అయితే బాగుంది, మూవీ స్లోగా ఉంది. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది. ప్రభాస్ గారి ఎంట్రీ అయితే చాలా బాగుందండి. ఇంకా ఆయన ఉన్న 20 minutes పెద్ద బాగా డైలాగ్ లేకపోయినా కూడా సినిమా చాలా బాగా వచ్చింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఆయన సినిమా కూడా చాలా అందంగా ఉన్నారు దీంట్లో. ఫ్యామిలీ ఆడియన్స్ కి అంటే నచ్చుతుంది, అంటే చాలా మంది పిల్లలు చూడాలి, ఫ్యామిలీ చూడాలని ఆయన చెప్తున్నారు విష్ణు గారు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగుంటదండి ఇది. అంటే కొంచెం భక్తి పరంగా చూసే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుంది. మూవీ అయితే కొంచెం స్లోగా అనిపించింది అంతే. అంటే ఎవరిని తప్పట్టడం కోసం కాదు, విష్ణు గారి యాక్టింగ్ కూడా బాగుంది, ప్రభాస్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సూపర్ అని చెప్పలేం కానీ బాగున్నాయి, ఎక్కడ బోర్ ఏమి అనిపించలేదు. గ్రాఫిక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందండి, గ్రాఫిక్స్ అయితే కొంచెం వీక్ గా అనిపించింది. మూవీ ఎలా ఉంది? మూవీ అయితే పర్లేదు, బాగుంది, బాగానే ఉంది, యావరేజ్. క్యామియో ఉన్నంతసేపు బాగుంది, మిగిలిందంతా అంతేమీ లేదు మూవీ. అంటే అంటే డిసప్పాయింట్ కాదు, కన్నప్ప స్టోరీ అని చెప్పి కన్నప్ప స్టోరీ ఏం చూపించదు లాస్ట్ దాకా. లైక్ ఆ కాన్ఫ్లిక్ట్ కానీ శివుడితో కాన్ఫ్లిక్ట్ ఏం చూపించకుండా ఫిల్లర్ ఎపిసోడ్స్ తోనే పెట్టారు మొత్తం. అంటే ఫస్ట్ హాఫ్ అంతా అదంతా అది కాదు కదా కన్నప్ప సినిమా గురించి. యాక్టింగ్ ఓకే, యాక్టింగ్ అందరూ బాగానే చేస్తారు, కానీ అంత అలా ఏం లేదు. క్యామియో ఉన్నంతసేపు ఓకే, ఒక 30 minutes బాగానే ఉంది, మిగిలినంత అదే ప్రభాస్ అన్న సేపు ఉన్నంత సేపు చూస్తే చాలు. ప్రభాస్ గారి ఎంట్రీ ఏదైతే ఉందో అది బాగుంది సినిమాలో. పాత సినిమా ఏదైతే మన కన్నప్ప పాత సినిమా చూసిన వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు. అసలు మామూలుగా సినిమా లాస్ట్ 1 hour అయితే ప్రభాస్ ఎప్పుడైతే ఎంట్రీ అయ్యాడో అక్కడి నుంచి అసలు సినిమా ఒక్కసారి కాదు 100 సార్లు చూడొచ్చు, అంత సినిమా బాగుంది అసలు. ఫస్ట్ హాఫ్ అంతా బాగాలేనా, సెకండ్ హాఫ్ ఓకే. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత ప్రభాస్ మంచిగా ఉందన్న. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం వెళ్ళాలట, శివభక్తులు వెళ్ళాలి మళ్ళీ అంతే. వార్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? కొన్ని ఉన్నాయని, అంత బాగాలేదు అంత సినిమా. సెకండ్ హాఫ్ బాగుంది. మూవీ సెకండ్ హాఫ్ పర్వాలేదమ్మా, మొత్తం యావరేజ్ మూవీ. ప్రభాస్ సీన్ ఒకటి సూపర్. మధ్య ఎంత కలెక్షన్ వస్తుంది?